హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యామ్ని వ్లాగ్స్. నా పేరు యామ్ని. ఈరోజైతే నేను మీతో బుధవారం వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నైట్ అయితే బాగా వర్షం పడిందండి. ఇంకా మొక్కలు ఎలా ఉన్నాయని చూసుకుంటున్నాను. వాకిలి తుడిచే పని అయితే లేదండి. మా వాచ్మెన్ వాళ్ళు అయితే తుడిచేస్తారు పొద్దున్నే 5:30 కల్లా. ఇంకా వాకిలి పని అయితే లేదు. ఇంకైతే నేను 6కి లేచానండి ఇవాళ. ఇంక బ్రష్ అది చేసేసి కిచెన్‌లోకొచ్చాను. హాట్ వాటర్ పెట్టుకుందామని. రైస్ గూడా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఈరోజైతే పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. కూరగాయలు ఉన్నాయి కానీ బోర్ కొడుతుందండి. పైగా తొందరగా గూడా అయిపోతుంది గదా! ఇంక వండినయే వండాల్సొస్తుంది. అయ్యే కూరగాయలుంటున్నాయి. ఇంక విసుగొచ్చి ఇవాళైతే నిమ్మకాయలున్నాయిలే ఫ్రిడ్జ్‌లో. ఇంక లెమన్ రైస్ చేసేద్దాం అని జెప్పి ఇంక నేను బియ్యం గూడా కడిగి పక్కన పెట్టుకున్నాను. హాట్ వాటర్ తాగేస్తాను ఫస్టు. ఈ లోపల రైస్ గూడా పొయ్యి మీద పెట్టేసుకున్నాను గాబట్టి, అది గూడా విజిలొస్తే అయిపోతుంది. ఈ లోపల నేను హాట్ వాటర్ తాగేస్తాను. తర్వాతయితే నిమ్మకాయలు పిండుకోవాలండి. ఇంక నిమ్మకాయల పిండి రెడీగా పెట్టుకుంటే తాలింపేయటం ఈజీ. పిల్లలకి, మా వారికైతే లెమన్ రైస్ అంటే ఇష్టమండి. నాకైతే చింతపండుతో చేసిన రైస్ అయితే ఇష్టం. చింతపండు పులిహోర. ఇంకా లెమన్ రైస్ కూడా బావుంటది. నాకు దీనికంటే గూడా అదే చాలా ఇష్టం. కానీ పిల్లలకి ఇష్టం అని జెప్పి ఇంక ఇదే జేస్తున్నాను. ఈరోజైతే 2 కూరలు వండే పని లేదు. లెమన్ రైస్ ఒకటి చేస్తే సరిపోతుంది. ఇంక పిల్లలకైతే నేను టిఫిను ఇవాళ అట్లేద్దాం అనుకుంటున్నాను. ఇంక టిఫిన్ చేసేసి ఇంక లెమన్ రైస్ బాక్స్‌లో పెట్టుకొని ఎళ్తారు. పిల్లలు, మా వారు అందరూ లేచారండి. వాళ్ళు గూడా నాతో పాటే లేచారు. ఇంక వాళ్ళు రెడీ అవుతున్నారు ఓ పక్కన. నేనింకా హాట్ వాటర్ తాగేస్తే ఓ పనైపోతుంది. అది తాగిన తర్వాతే ఏదైనా పని చేయాలనిపించిద్దండి. ఏమీ తాగకుండా అలా చేయలేను నేను. నీరసంగా అనిపిస్తది. కొంచెం కడుపులో ఏదైనా పడితే ఇంకా చురుకుగా పని చేయాలనిపిస్తది. ఇక్కడైతే నిమ్మకాయలు కోసుకుంటున్నానండి. నిమ్మకాయలైతే 10 నిమ్మకాయల దాకా అయితే తీసుకున్నానండి. నిమ్మకాయలు అస్సలు పులుపు ఉండట్లేదు ఎందుకనో. ఇంక నేను ఎక్కువే యేసుకుంటున్నాను. నిమ్మకాయ పులిహోర కొంచెం పుల్లగా పుల్లగా ఉంటేనే బావుంటుందండి. పిల్లల్ని పంపించేసిన తర్వాతయితే ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలెయ్యాలండి. నిన్న గూడా వేయలేదు. నిన్న గూడా చల్లగా ఉంది, వర్షం పడుతుంది చినుకులని జెప్పి వేయలేదు. అవి ఇవాల్టివి అన్నీ కలిపి ఎక్కువైపోయినియి. ఇవాళ గూడా వేయలేదనుకోండి, ఇంక చాలా ఎక్కువైపోతాయి. ఇంకైతే వీళ్ళెళ్ళిన తర్వాతయితే ఆ పని చేయాలి. చల్లగా వాతావరణం అయితే బావుంది గానీ, బట్టలే ఆరవని డౌటండి. ఇంక యేస్తాను. గాలికన్నా ఆరతాయి. ఇంక వర్షం పడితే చేసేదేం లేదు. లోపల తాడు కట్టి ఆరేసుకోవడమే. కానీ బట్టలతోనేనండి ఇబ్బంది వర్షం పడితే. లేతే చల్లగా హాయిగా ఉంటది లోపలైతే. మాకైతే చిన్న స్పే ప్లేసుందండి బట్టలారేసుకోవడానికైతే. 2 రోజులు బట్టలైతే సరిపోవు. ఒక రోజుయి అయితేనే సరిపోతాయి. చూసి అవసరమైనన్ని యేసి ఇంక ఎండొచ్చినప్పుడు మొత్తం యేసేయాలి. నిమ్మకాయలు గూడా కోయడం అయిపోయిందండి. ఇంకా నిమ్మకాయ పిండేది ఉంటది కదా! దాంతో అయితే పిండుతాను. చేత్తో పిండితే చేదొచ్చినట్టు అనిపిస్తదండి ఒక్కోసారి. ఇంకా అదైతే పక్కన పెట్టుకున్నాను. పిల్లలు రెడీ అయిపోయారని ఇంక నేను అట్లేసేస్తున్నాను. ఇంకా ఇదేసి ఇచ్చేస్తే ఓ పక్కన ఇక రైస్ గూడా అయిపోవస్తుంది. విజిల్ రావాలి, ఇంకా రాలేదు. ఇంకా అది అయిపోతే కలిపేస్తాను. ముందైతే అట్లేసి ఇచ్చేస్తాను. నేనైతే హాట్ వాటర్ తాగాను గాబట్టి, నా పనంతా అయిన తర్వాత అప్పుడైతే ప్రశాంతంగా యేసుకుంటాను. ముందే తినబుద్ధి గాదండి పని ఉన్నప్పుడు. ఇంకా పనంతా అయిపోయిన తర్వాతే ఇంక ప్రశాంతంగా యేసుకొని తింటాను. ఇంక మా వారికి, పిల్లలకి అయిపోయిందంటే నేనెప్పుడైనా తినొచ్చు కదా! నాకు గూడా 10 అయ్యేదాకా అసలు ఆకలేయదండి. తినాలనిపించదు ముందుగానే. ఇంకదే పనయిన తర్వాతనే నేను తింటాను. పిల్లలకైతే చెరొక 2 అట్లయితే యేసిచ్చేస్తున్నానండి. వాళ్ళు అంతకు మించి తినరు. ఒకటి చాలమ్మా, ఒకటి చాలమ్మా అంటారు. కనీసం 2 తినాలి గదండీ! ఒకటి చాలులేమ్మా అంటారు. పొద్దున్నే వాళ్ళకి తినబుద్ధి గాదు. మొన్న సెలవుల్లో బాగా లేట్‌గా తినడం అలవాటయిపోయి వాళ్ళకి గూడా ఇప్పుడు పొద్దున్నే తినాలంటే, అమ్మ ఎక్కట్లేదు, ఒకటి చాలు, 2 చాలంటారు. లంచ్ బాక్స్‌లో గూడా అంతేనండి. ఎక్కువ పెట్టనీయరు.
కొద్దిగా చాలమ్మా మేము అక్కడ తినలేకపోతున్నాం, ఇంటికొచ్చాక తింటాంలే అంటారు. ఇంటికొచ్చాక తింటారేమో అనుకుంటే అప్పుడు కూడా అంతేనండి. ఏంటో ఈ పిల్లలు సరిగ్గా తినరండి. అట్లా అయితే శనగపొడేసి వేస్తున్నాను. శనగపొడైతే పట్టానండి. అయిపోవచ్చింది. మళ్ళీ చెయ్యాలి. పిల్లలకి కారం బదులు ఇలా శనగపొడేస్తే చాలా బావుంటది. బాగా ఇష్టంగా కూడా తింటారు. నేనైతే శనగపొడేసి చేసేస్తున్నాను అట్లు. మా వారైతే పిల్లల్ని డ్రాప్ చేసొచ్చి, స్నానం చేసి, పూజ చేశాకైతే తింటారు. ఇప్పుడైతే పిల్లల వరకు వేసేస్తున్నాను. నేనైతే పనంతా అయిన తర్వాత అయితే తింటాను. ఈరోజైతే అస్సలు పని చేయాలనిపించట్లేదు. చల్లగా ఉంది కదా! కాస్త రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ పనులున్నాయి కదండీ! చేసుకోవాలి. పైగా నేను అంట్లు కూడా తోమలేదు రాత్రి. కొంచెం హెడేక్‌గా అనిపించిందండి రాత్రి. ఇంక రేపు చేసుకోవచ్చులే, ఎక్కువ లేవు కదా అని ఇంకా తోమకుండానే పడుకున్నాను. ఎక్కువేం లేవులేండి. రాత్రి తిన్న ఉంటాయి కదా గిన్నెలు, అవే. ఇంకా అవైతే తోముకోవాలి. అవి ఇవి కొంచెం ఎక్కువే అయిపోతాయి. ఇంకా బద్ధకిచ్చిన రోజు, తర్వాత రోజైతే పని తప్పదు కదా! చేసుకోవాలి. పనంతా అయిపోయిన తర్వాత అయితే బయటికెళ్ళే పనుందండి. పిల్లలకి యూనిఫామ్ తీసుకోవాలి. కాలేజీ యూనిఫాము ఇంకా తీసుకోలేదు. ఆ పని మీద అయితే బయటికెళ్ళాలి పనంతా అయిపోయిన తర్వాత. యూనిఫామ్ అయితే కాలేజీలో కూడా ఇస్తారండి. అంటే క్లాత్ ఇస్తారనమాట. 2 జతలకి అయ్యేటట్టు 2 జతలకి కలిపి 1500 అంట. బయటైతే కుట్టినయి ఉంటున్నాయండి. కుట్టినయి కూడా దొరుకుతున్నాయి. అంతకుముందు వీళ్ళు 10th ఉన్నప్పుడు నేను అలాగే బయట కొన్నాను. బాగున్నాయి. సంవత్సరం అంతా బాగానే వచ్చినాయి. అలాగే అక్కడికెళ్ళి కనుక్కొని ఒకసారి అక్కడే తీసుకుందాం అని అనుకుంటున్నాను. రేటు కూడా తగ్గుతుంది కదా రెడీమేడ్ అయితే. క్లాత్ తీసుకొని మళ్ళీ కుట్టించాలంటే చాలా అవుతుంది. ఇంక అందుకే ఒకాయన అయితే కుడతాడండి. కుట్టి అన్ని స్కూల్ యూనిఫామ్‌లు అయితే అమ్ముతాడు. కాలేజ్ యూనిఫామ్‌లు గానీ, స్కూల్ యూనిఫామ్‌లు గానీ, అక్కడికైతే అన్ని రకాలు దొరుకుతాయి. అక్కడికెళ్ళి కనుక్కొని తీసుకోవాలి. ఇక్కడైతే పాలు కూడా కాచేస్తున్నానండి. పిల్లలకి పాలిద్దామని. టిఫినే చేశారు కదా! అన్నం తింటే మాత్రం ఇవ్వను. సాయంత్రం వచ్చాక తాగుతారు. ఇంకా టిఫిన్ చేశారు కాబట్టి ఈరోజు ఇంకా పాలు కాచేస్తున్నాను. పాలు కాచేసి చెరో గ్లాస్ పాలు ఇచ్చేస్తే కొంచెం వాళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది కదా! నాకైతే కాఫీ తాగే అలవాటు ఉందండి. ఉదయం కానీ, సాయంత్రం కానీ తాగుతాను. ఎక్కువ శాతం టిఫిన్ చేసేసిన తర్వాత పెట్టుకొని తాగుతాను. లేదంటే తాగలేదనుకోండి, సాయంత్రం పిల్లలతో పాటు వాళ్ళకి పాలు ఇచ్చేసి నేనైతే కాఫీ పెట్టుకొని తాగుతాను. టీ అయితే అసలు అలవాటు లేదండి. కాఫీ మాత్రం అలవాటయింది. ఇంకా అది మాత్రం తాగుతూ ఉంటాను. ఇంకా పాలైతే కాగినియి. పిల్లలకి కూడా ఇచ్చేసాను. నేనైతే ఇంకా కాఫీ అలవాటు చేసుకున్నానండి. అదొక వ్యసనంలాగా అయిపోయింది. ఒక పూట తాగిపోయినా ఏదోలా అనిపిస్తుంది. రోజుకి ఒకసారైనా తాగాలనిపిస్తుంది. ఇంకా రోజులో ఒక్కసారైతే ఖచ్చితంగా తాగుతాను కాఫీ. తాగపోతే ఏదోలాగా ఉంటుంది. అంత ఎడిక్ట్ అయిపోయాను దానికి. ఇక్కడైతే నిమ్మకాయలు పిండేసుకుంటున్నానండి. ఇంక నేను ఇలాగే చేత్తో కాకుండా ఇలా దీంతో అయితే పిండేసుకుంటాను. పిల్లలకైతే అరగంట టైం ఉందండి ఇంకా. ఈ లోపలైతే నేను గబగబా చేసేసి లంచ్ బాక్స్ కట్టేయాలి. నిమ్మకాయలు పిండేయడం అయిపోయింది. పచ్చిమిరపకాయలు అయితే అలా చీల్చుకుంటున్నాను మధ్యలోకి. కరివేపాకు కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ పులిహోర చేయడం అయితే నేను షార్ట్ వీడియో కూడా పెట్టానండి. ఇంకా నేను షార్ట్ వీడియో చేస్తూ పక్కన లాంగ్ వీడియో కూడా చేసుకుంటున్నాను. లెమన్ రైస్‌లోకి అయితే పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. తాలింపు దినుసులు అవి ఎక్కువ ఉండాలండి. అప్పుడైతే చాలా బాగుంటుంది పంట కింద తగులుతూ. నేను ఇంకా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. శనక్కాయ గుళ్ళు, తాలింపు దినుసులు, ఎండుమిరగాయలు అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఒకటి తర్వాత ఒకటి లైన్‌గా వేసేద్దామని. బాండీ పెట్టి ఆయిల్ కూడా వేసేసుకున్నాను. అది కాగుతూ ఉంది. ఇక్కడ అన్నీ వేసేసి వేయించేసానండి. ఇంకా పులిహోరలో కలిపేసుకుంటున్నాను. అదైతే చల్లారిపోయింది. ముందే ఆరబెట్టాను కాబట్టి చల్లారిపోయింది. తాలింపు వేసేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం పిండేటప్పుడైతే బాగా చల్లగా ఉండాలి రైసు. లేదంటే చేదొచ్చేస్తది. చింతపండు పులిహోరకైతే వేడిగా ఉన్నప్పుడే కలిపేసుకోవచ్చు. ఇక్కడ కలపడం కూడా అయిపోయిందండి. ఇంకా బాక్సులు సర్దేయడమే.
బాగా వచ్చిందండి టేస్ట్. కొంచెం నోట్లో వేసుకొని చూశాను. ఉప్పు, పులుపు అంతా సరిపోయింది. కాసేపు ఆగితే పీల్చుకుంటుంది. అప్పుడైతే ఇంకా బావుంటదండి రైసు. ఇక్కడైతే ఇంకా గిన్నెలు చూసారు కదా ఎన్నున్నాయో. నైట్ తోమలేదని చెప్పాను కదా, అవి ఇవి కలిసి ఎక్కువైపోయినాయి. ఇంకైతే వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. అవి కూడా అయిపోవచ్చింది. ఆ తర్వాత అయితే ఇంకా అంట్లు తోమేసుకోవడానికి వచ్చాను. నేను సబీనా వాడతానండి. అవైతే బాగుంటుంది, మెరుస్తూ షైనింగ్గా అనిపిస్తాయండి గిన్నెలు. ఇంక నేను అదే వాడుతున్నాను. అంతకుముందు విమ్ లిక్విడ్ కూడా వాడాను, అది బాగానే ఉంటుంది. ఇంకా సబీనా అయితే బాగా షైనీగా అనిపిస్తున్నాయండి నాకైతే. ఇంకా నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఫాస్ట్గా ఇంకా గిన్నెలు కడిగేసుకొని తర్వాత అయితే ఇల్లు ఊడ్చేయాలి. పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే ఒకదానమ్మట ఒకటి పని ఇట్లాగే చేసుకుంటూ ఉంటాను. గిన్నెలు తోమేసుకోవడం, వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం, తర్వాత ఇల్లు తుడుచుకోవడం, ఇవన్నీ పనులు. ఇంకా తర్వాత వంట కూడా చేసుకోవాలి. ఇవాళ లెమన్ రైస్ ఒకటే చేశాను కదా, ఇంకో కర్రీ అయితే ఏదో ఒకటి చేస్తాను. ఇల్లు తుడిచే పని అయితే లేదులేండి, సోమవారం రోజే తుడిచాను కాబట్టి మళ్ళీ గురువారం తుడుచుకుంటాను. ఇవాళ బుధవారం కాబట్టి, అంటే రేపు తుడుచుకుంటాను అనమాట. శుక్రవారానికి బాగుంటుంది కదా, అందుకని ఇంకా ఫాస్ట్గా చేసేసుకుంటున్నాను. ఇల్లు ఊడవాలి కాబట్టి మా వారు మళ్ళీ పూజకు సిద్ధం అవుతారు కదా, అందుకని. ఇంకా అంట్లు తోమడం కూడా అయిపోయింది. ఇంకా సింక్ క్లీన్ చేసేసుకుంటున్నాను. స్టీల్ సింక్ కదండి, జిడ్డుగా అనిపిస్తుంది. ఇంకా ఇలా సోప్ తోటి అయితే అదే ఇంకా పౌడర్తో అయితే కడిగేసుకుంటున్నాను. ఇంకా నీట్గా ఉంటుంది. ఇంకా సింక్ క్లీన్ చేయడం కూడా అయిపోయిందండి. ఇంకా నేను ఇల్లు ఊడ్చేసి స్నానం చేసేస్తాను. ఆ తర్వాత అయితే టిఫిన్ చేసి ఇంకా బియ్యం కడిగి పెట్టుకొని కర్రీ ఏదో ఒకటి వండాలనుకున్నాను కదా, అదైతే చేస్తాను. ఇంకా మా వారు పూజ చేయడం కూడా అయిపోయింది. ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.